హాయ్ అండి. నేను మీ వాసు. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వాసు వడ్డాల. ఈరోజు మా అమ్మ చింతకాయ పచ్చడి కూర చేస్తుంది. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగా వండుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఓ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉదయమే ఇంటి దగ్గరకు పచ్చిరొయ్యలు, చేపలు, పీతలు ఇంటి దగ్గరికే వస్తాయండి. వాళ్ళే క్లీన్ చేయమంటే బాగు చేసిస్తారు. కానీ మా అమ్మకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇదిగో ఇలా రొయ్యల పైన నరం ఉంటుంది, అది తీయరు. అందుకని తనే ఓపిగ్గా కూర్చుని రొయ్యలు చేస్తుంది. చింతకాయలు ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. ఈ కూరే కాదు, చింతకాయ పచ్చినెత్తళ్ళు, చింతకాయ ఎండు చేపలు, చింతకాయ చితికి చేపలు చాలా బాగుంటాయి. ఇలా చింతకాయ మధ్యలో ఉన్న పప్పు జాగ్రత్తగా తీసుకోవాలి, లేకపోతే కూర బాగోదు. నీటితో 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మాత్రం చింతకాయల్లోకి 3 ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిరకాయలు, చింతకాయలను బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఈ 3 ఒకటి తర్వాత ఒకటి వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా కుమ్ముకోవాలి. నలిగింది తీసేద్దాం. ఇప్పుడు పొయ్యి మీద దాగపెట్టి శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న పచ్చిరొయ్యలు వేసి కొంచెం పసుపు వేసి నీరు పోయేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 కలిపి కుమ్ముకున్న చింతకాయ గుజ్జు వేసి తగినంత ఉప్పు, కారం, నూనె అలాగే రొయ్యలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఎలా చూడు చాపర్. ఒకసారి మూత తీసి మళ్ళీ గరిటతో కలిపి మూత పెట్టుకోవాలి. మధ్యలో ఒకసారి ఉప్పు చూసుకుని వేసుకోండి. కూర బాగా ఉడికింది, దించేసుకుందాం. ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో బెస్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వాసు వడ్డాల యూట్యూబ్ ఛానల్.